హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్హెచ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను వచ్చింది కుంచారం దాటి బోనస్పూర్ అనే గ్రామంకి వచ్చిన విలేజ్కి. ఇక్కడ నేను మన మల్రెడ్డిపల్లి తాండ్ర దగ్గర మల్రెడ్డిపల్లిలో ఒక రైతు మిత్రుడు ఉన్నాడు నాకు ఫ్రెండ్స్. ఆయన పేరు మల్లప్ప అని. ఆయన నేను కలిసి ఇక్కడ వచ్చినాము బోనస్పూర్కి. వచ్చింది ఏమంటే కారంకాయలు తీసుకున్నాను మామిడి పచ్చడి కోసం. మనం తాండ్రలో కానీ ఇక్కడ కానీ కొంటాం మామిడికాయ కారం కోసం కాయ కొంటాం. అవి ఎట్లుంటాయి, అమ్ముతారు, సంచి మీద పెట్టుకొని వస్తారు. అవి అన్నీ తోటం ఇరిగేషన్ తోటం చేస్తారు, మామిడికాయ తోటం పెడతారు. అన్నీ హైబ్రిడ్, కొవ్వు ఎక్కువ ఉంటుంది, మంచిగా ఉంటుంది, కారంకాయ అంటారు, నిల్వ ఉంటుంది అంటారు. నిల్వ ఉండడానికి ఏం లేదు, మనం వేసేది ఉప్పు ఎక్కువ వేస్తే ఏ కాయైనా నిల్వ ఉంటుంది. కానీ అన్ని కారంకాయలు కావు, మనం తీసుకునే అన్నీ అనుకుంటాం కానీ కారంకాయలు కావు. కారంకాయలు కరెక్ట్ ఉండాలంటే పుల్లటితనం ఎక్కువ ఉండాలి. నేను ప్రతి సంవత్సరం 10 సారి వేయించుకొని కరెక్ట్ కాయ దొరికితే తీసుకుంటా, వేరే దగ్గర తీసుకుంటా. ఈ సంవత్సరం నాకు ఒక తెలిసిన రైతు మిత్రుడు ఉన్నాడు, ఊరు వచ్చేసి బోనస్పూర్. ఆయన పేరు అనురాజ్ అని. ఆయన దగ్గర వచ్చిన కాయలు వచ్చేసి కారంకాయలు ఎట్లా గుర్తుపట్టాలంటే బూడిది కలర్లో ఉంటాయి కాయలు. ఇంకోటి ఇట్లా కొరికితే పుల్లటితనం వల్ల మన పండ్లంతా ఇట్లా జుమ్మంటాయి, ఒకటేసారి పడేస్తాం, ఇట్లా కుట్టు పట్టినట్టు అవుతుంది మీకు. నెక్స్ట్ డే కూడా ఆ పుల్లటితనం వల్ల నొప్పి అవుతుంది, పండు చిగురు నొప్పి అవుతుంది, ఏం తినడానికి కూడా రాదు. ఆ రకంగా పుల్లటితనం ఉంటే మాత్రం అది కారంకాయ. దానికి ఉప్పు తక్కువ పడుతుంది, నిల్వ కూడా ఉంటుంది. దానివల్ల మనం భోజనం చేసేటప్పుడు పచ్చడి వేసుకుంటే కూడా మనం ఉప్పు ఎక్కువ తినట్టు కాదు, ఎందుకంటే ఆల్రెడీ తక్కువ వేసి ఉంటాం. పుల్లటితనం వల్ల నిల్వ ఉంటుంది. అదే మనం కారంకాయలు అని లోపల కండం ఎక్కువ ఉంది, కండము అని వేరే కాయలు తీసుకుంటే మీకు పల్ప్ ఎక్కువ ఉంటుంది, అంటే కండం, కానీ పులుపు తక్కువ ఉండడం వల్ల మనం ఉప్పు ఎక్కువ వేస్తాం, దానివల్ల నిల్వ ఉంటుంది. అట్లాంటి పచ్చడి తినొద్దు, బీపీ తొందరగా పెడతాం. ఆల్రెడీ మనం వంటలో ఉప్పు తింటాం, అన్ని రకమైన వంట పదార్థాలు ఉప్పు తింటాం, మళ్ళీ అప్పడాలు తింటాం, ఇవన్నీ తింటాం. మళ్ళీ ఎక్కువ ఉప్పు అంటే మళ్ళీ కారం పచ్చడిలో కూడా ఉప్పు తింటాం, అది హెవీగా ఉప్పు వేస్తాం. కానీ ఇట్లాంటి పుల్లటి కాయ తీసుకుంటే ఉప్పు ఎక్కువ పట్టదు. దీనికి పక్కా కారంకాయ అంటారు. కారంకాయ అంటే ఏదో ఎక్కువ గుజ్జు ఉంది, మంచిగా కండం ఉందంటే కాదు. మీడియం ఉన్నా సరే ఇట్లా కురికితే మనం అయిపోయి ఒక్క సెకండ్లో ఉమ్మేసేయాలి, ఆ రకంగా పుల్లటితనం ఉండాలి. అది మాత్రం కారంకాయ. అది బూర్ది కలర్లో ఉంటుంది, గట్టిగా ఉంటుంది. అది మనకి ఈ సంవత్సరం దొరికింది. మన రైతు మిత్రుడు, ఆయన పేరు అనురాజ్. బోనస్పూర్ ఊరు, కుంచారం నుంచి జైరాబాద్కి వెళ్ళే రూట్లో 6 కిలోమీటర్లో బోనస్పూర్ ఊరు వస్తుంది. ఆ ఊరిలో దొరికింది. మీకు కావాలంటే ఎవరికైనా పచ్చడి కోసం కారంకాయలు ఇక్కడ తీసుకోవచ్చు, రీజనబుల్ రేట్ ఉంది, మీడియం సైజ్ కాయలు ఉన్నాయి. ఆయన నంబర్ కూడా మీకు ఇస్తా, వీడియోలో లింక్లో ఇస్తా, డైరెక్ట్ వీడియోలో డిస్ప్లే అయ్యేలాగా నంబర్ ఇస్తా. అవసరం ఉన్నోళ్ళు డైరెక్ట్ బల్క్ ఆర్డర్ ఇస్తే 5-6 మంది ఎవరైనా ఫ్యామిలీ పక్కన వాళ్ళు కలిసి ఆర్డర్ ఇస్తే అవసరం ఉన్నోళ్ళకి ఇంటికి కూడా డెలివరీ ఇస్తాడని చెప్పిండు. దయచేసి ఒకసారి ఆలోచించండి. కారంకాయలు అయితే సూపర్ ఉన్నాయి కాయలు. ఇక ఇవి బూడిది కలర్ ఉన్నాయి, పుల్లటితనం ఉన్న కాయ. ఏ కాకదవుతుంది మన అనురాగ్ వాళ్ళ, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ నాయన అయినా. మీకు అనురాజ్ది నంబర్ ఇస్తా, కారంకాయలు అవసరం ఉన్నోళ్ళు కాంటాక్ట్ చేయండి. ఇది వీడియో మీద నంబర్ ఇస్తా. సూపర్ కాయలు వేసిన మనం ఆల్రెడీ 100 కాయలు తీసుకుంటున్నాము.